99% ఆఫ్ ద పీపుల్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే కేవలం ఈ ఒక్క కారణం వల్లనే. ఆ కారణం ఏంటి అంటే మీ గోల్స్ మీరు మేనిఫెస్ట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. కానీ ప్రజెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేబీ కొంచెం సాడ్నెస్ ఉంది, టెన్షన్ ఉంది, లేదా ఫియర్ ఉంది. అంటే చూడండి, ఇప్పుడు మీరు గోల్స్ మేనిఫెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? మేబీ సాడ్గా, టెన్షన్ ఉంది. అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఎక్కువ ఎంత గ్యాప్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ టైం పడుతుందన్నమాట. మరి ఈ గ్యాప్ని రిడ్యూస్ చేయాలి అంటే చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడం చాలామందికి తెలుసు, చాలా ఈజీ. కానీ రానప్పుడు మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి దీనికి ఒక ఫీల్ గుడ్ యాక్టివిటీస్ అనేది మనం చేయాలన్నమాట. మేబీ కొంతమందికి డాన్స్, నాకంటే డాన్స్ అయితే ఇష్టం, నేను డైలీ 10-15 మినిట్స్ చేస్తుంటాను అనమాట. మేబీ కొంతమంది మ్యూజిక్ అంటే ఇష్టము, పార్క్కి వెళ్ళడం అంటే ఇష్టము, నేచర్కి వెళ్ళడం అంటే ఇష్టము, వాటర్లో ఆడుకోవడం అంటే ఇష్టం. ఇలా ఈ ఫీల్ గుడ్ యాక్టివిటీస్ చేసినప్పుడు మన యొక్క ఈ లోవర్ ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్కి మనం రీచ్ అవుతాం అనమాట. అప్పుడు మన యొక్క కోరికల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. ఈజీగా మీ కోరికలన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైతే ఫీల్ గుడ్ యాక్టివిటీ ఉంటుందో అది కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.